బిగ్ బాస్ సీజన్ 8 లాస్ట్ సాటర్డే ఎపిసోడ్. ఇదే ఈ సీజన్ కి లాస్ట్ సాటర్డే. ప్రతి ఒక్క ఆడియన్ ఆలోచన ఏంటంటే ఈ సాటర్డే నాగార్జున గారు వచ్చి గౌతమ్ తిడతారా, నిఖిల్ తిడతారా, అసలు ఎవరిపై సీరియస్ అవుతారు నాగార్జున గారు? నిజంగా న్యాయం వైపు మాట్లాడతారా లేక నిఖిల్ సపోర్ట్ చేస్తారా? గౌతమ్ విషయంలో వీడియో చేసిన నాగార్జున నిఖిల్ విషయంలో ఎందుకు వేయలేదు? అందరూ అనుకున్నట్లుగానే గౌతమ్ ఏది చేసినా తప్పు, నిఖిల్ ఏది చేసినా రైట్ అని చూపిస్తున్నారా? గౌతమ్ ఏదన్నా పాయింట్ బ్లాంక్ లో పెట్టి చూపిస్తూ ఉన్నారు. మరి నిఖిల్ ఏదైనా అంటే అది ఆవేశంలో వచ్చింది అన్నట్లు మాట్లాడుతున్నారు, లేదంటే గౌతమ్ అనడం వల్ల నిఖిల్ అన్నాడని మాట్లాడుతున్నారు. అసలు స్టార్ మా బిగ్ బాస్ టీం ఎందుకు నిఖిల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే నిఖిల్ స్టార్ మా బ్యాచ్. అసలు నాగార్జున గారు నిజంగానే షో చూస్తారా లేదంటే బిగ్ బాస్ టీం ఏది చెప్తే చెప్పేస్తూ ఉంటారా? అలా చెప్పడం వల్ల ఆడియన్స్ లో నాగార్జున గారే బ్యాడ్ అవుతూ ఉన్నారు. అసలు అక్కడ జరిగే సిచ్యువేషన్ లో చాలా వరకు నిఖిల్ కూడా తప్పు ఉంటుంది, కానీ ప్రతి వీక్ లో కూడా గౌతమ్ ఏది చేసినా తప్పు అన్నట్లుగా గౌతమ్ ఏది మాట్లాడినా కోప్పడుతూ ప్రతిసారి కూడా గౌతమ్ నే పాయింట్ ఆఫ్ చేస్తూ అనవసరంగా గౌతమ్ నెగిటివ్ చేస్తూ నిఖిల్ ని హైప్ చేస్తూ ఎలాగైనా ఈ సీజన్ లో నిఖిలే విన్నర్ అవ్వాలని వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత ఎవరు ఎన్ని ఓట్లు వేసుకుంటే ఏం లాభం? టార్మా బ్యాచ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఈ సీజన్ లో ఖచ్చితంగా నిఖిలే విన్నర్ అని. ఇక ఈ ఓటింగ్ ఇది అంటారా? ఏదో బిల్డప్ కి జనాల సంగతి తెలిసిందే కదా, ఏదో ఎమోషనల్ నిజంగా ఓట్లు వేసేస్తే గౌతమ్ గెలిచేస్తాడేమని విపరీతంగా హాట్ స్టార్ లో వెళ్లి ఓట్లు గుద్దేస్తూ ఉంటారు. కానీ మీరు ఎన్ని ఓట్లు వేసుకున్నా కూడా ఎప్పుడు నిఖిల్ హైప్ లోనే కనిపిస్తూ ఉంటాడు, ఎందుకంటే మానిటర్ మొత్తం ఆల్ చేతుల్లో ఉంటుంది కాబట్టి. ప్రతి ఒక్క బిగ్ బాస్ చూసే ఆడియన్స్ ఏదైతే ఊహించుకున్నారో ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ కూడా అదే జరగబోతుంది. నిఖిల్ ఏది మాట్లాడినా ఏదో తిడుతున్నట్లుగా చిన్నగా నిఖిల్ సపోర్ట్ చేస్తూ ఎలాగైనా గౌతమ్ నెగిటివ్ చేస్తూ ఎండ్ ఆఫ్ ది డే గౌతమ్ నిజంగానే తప్పు చేశాడు, నిఖిల్ ఆవేశంలో చేశాడు, తప్పుకి ఆవేశానికి చాలా తేడా ఉంది అన్నట్లుగా నిఖిల్ ని గెలిపించే ప్రయత్నంలో ఇది కూడా ఒకటి. గత చాలా వీక్స్ చూస్తూనే వస్తూ ఉన్నాం, ఎప్పుడు గౌతమ్ ఏ చిన్న మాట అన్నా కూడా తప్పు, నిఖిల్ ఏ చేసిన చిన్న పొరపాటు అంతే. ఇక ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్, ఈ రోజు రోహిణి, రేపు విష్ణుప్రియ. ఇక మిడ్ వీక్ లు నాన్ మిడ్ వీక్ లు ఎలిమినేషన్ ఏముండవు, డైరెక్ట్ ఫైనలిస్ట్, ఫైనల్, ఫినాలి, టోటల్, నిఖిల్ విన్నర్, క్లోజ్. ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.